నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ బ్రహ్మకమలాన్ని సాధించుకున్న దాన్ని నేను కాదు, అది దక్కించుకుంది మేము. నీకు దక్కలేదని మా మీద అబండాలు వేసి దాన్ని సొంతం చేసుకుని శివార్చన చేసి నీ కోరిక నెరవేర్చుకోవాలని చూస్తున్నావు. కష్టం మాదైతే ఫలితం నీకు దక్కాలా? ఏంటిది? కాలాన్ని వృధా చేస్తే నా బిడ్డ స్పృహలోకి ఎలా వస్తాడు? ఇప్పుడేం చెయ్యాలి పూజారి గారు? ఏం చేయటం ఏంటొదినా? పర్ణిక నృత్యం చేయటం, పుష్పాన్ని సమర్పించటమే. పదండి పూజారి గారు, నా కూతురు నాట్యార్చనకి సిద్ధంగా ఉంది. నేను దీనికి ఒప్పుకోను. ఒప్పుకోపోవటానికి నువ్వెవరు? పదండి పూజారి గారు. సమయం మించిపోయేలా ఉంది. సూర్యోదయం అయితే పడ్డ శ్రమంతా వృధా అయిపోయేలా ఉంది. పదండి పూజారి గారు. రండి పూజారి గారు. పదండి పూజారి గారు. పూజారి గారు, నాకు అన్యాయం చెయ్యకండి. అన్ని తెలిసిన వారు మీరు. దైవం సమ్మతించిన ఆ అర్చన ఫలించదు. మీరు పాపం చేస్తున్నారు. పాప పుణ్యాలు నిర్ణయించేంతటి దానివే నువ్వు. పోవే అవతలికి పో. ఆగండమ్మా, ఇది దైవ సన్నిధి. రావద్దండానికి ఎవ్వరికీ అధికారం లేదు. వచ్చిన వాళ్ళని బయటికి పంపించే అధికారం కూడా ఎవ్వరికీ లేదు. అయినా కమలాన్ని తెచ్చింది మేము. ఈ అమ్మాయి అభియోగం చేసింది. అర్చనకి అర్హులెవరో తేలాలి. స్వామివారికి ఆ కమలాన్ని అర్పించే అర్హత మాకే ఉంది. దేవతా పుష్పాన్ని మేమే తెచ్చాం కాబట్టి ఆ అర్హత మాకే ఉంది. అంతే. అర్హులెవరో స్వామివారే నిర్ణయిస్తారు. ఇద్దరూ నృత్యారాధనలో పాల్గొనండి. విజేత నిర్ణయం విధాతే చేస్తాడు. వారే బ్రహ్మకమలాన్ని స్వామివారికి సమర్పించడానికి అర్హులు. నృత్య పోటీల్లో నెగ్గాల? హ, మేము సిద్ధమే. మాకేం అభ్యంతరం లేదు. నడవడానికే కష్టంగా ఉంది. నాట్యం ఎలా చేస్తుందో నేను చూస్తాను. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి మదిలో తలచుకోండి. దైవం మీద చింతన నిలిపి మీ మనసులో మీ కోరికలను తలుచుకొని ఏకాగ్రతతో నృత్యం చెయ్యండి. ధర్మం జయిస్తుంది, న్యాయం గెలుస్తుంది. అర్హులను దేవుడే గెలిపిస్తాడు. పరమశివ, నాగమండలాన్ని కాపాడు. నిజ నిజాలు ధర్మాధర్మాలు ఎరిగిన వాడివి. నా గెలుపు భారం నీదే స్వామి. స్వామి, నా బాబు త్వరగా కోలుకోవాలి. నేనే గెలవాలి. భగవంతుడా, పర్ణికని గెలిపించు. నా బిడ్డని రక్షించు. నా మనవరాల్ని గెలిపించు స్వామి.
పర్ణిక! ఏయ్! లేవే పర్ణిక, లే పర్ణిక, ఈ భావం నువ్వే రక్షించుకోవాలి. లే పర్ణిక, లేమ్మా, నువ్వే గెలవాలి. నువ్వే నెగ్గాలమ్మా. లేమ్మా. లేవే. అయ్యో అయ్యో లేమ్మా. ఏంటి? లేమ్మా. లే లే లేమ్మా. లేమ్మా. లే. ధన్యురాలవు తల్లి, నువ్వే గెలిచావు. ఈశ్వరానుగ్రహం నీకు కలిగింది. బ్రహ్మకమలాన్ని పరమేశ్వరుడికి సమర్పించి ఆశీర్వాదం పొందమ్మా. స్వామి నీకు ప్రసాదం ఇస్తాడు. నీ కోరిక నెరవేరుతుంది. నన్ను గెలిపించావా తండ్రి? నా ఊరి మేలు కోసం నన్ను గెలిపించావా? నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుళ భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి సదపాలయ. లే.
ఈశ్వర పూజా పుష్పాన్ని నేలపాలు చేయడం మహా అపరాధం. పంచపాతకాలు చుట్టుకుంటాయి. నాలుక తెగ కింద పడుద్ది. వేద మంత్రాలు వల్లించే వీలు లేకుండా చేస్తా. నీ పుక్కట పురాణాలు పూజా పుష్పాలు నమ్మే వాళ్ళ చెవుల్లో పెట్టు, నా దగ్గర కాదు. దేవతా పుష్పం అట, దేవతా పుష్పం. చూసారా దివ్య పుష్పం యొక్క అద్భుత శక్తి? ఏయ్ పూజారి, నీ గారడి విద్యలు నా దగ్గర కాదు, కంఠం నలిపి చంపేస్తా. వర్మ, అంత అహంకారం పనికిరాదు. అమ్మా, నా అభిప్రాయానికి ఏ పేరు పెట్టినా పట్టించుకోను, కానీ నా నిర్ణయాన్ని తప్పు పడితే మాత్రం సహించను. ఏంటండి ఏంటండి ఈ దౌర్జన్యం? బిడ్డ క్షేమం కోరి వస్తే మరో నిమిషంలో వాడి స్పృహలోకి వచ్చే సమయంలో అంతా సర్వనాశనం చేశారు. ఇప్పుడు వాడు ఎలా కళ్ళు తెరుస్తాడండి? ఏది దుర్మార్గమో ఏది దౌర్జన్యమో నాకు తెలుసు. నాకు చెప్పకుండా, నా కంట పడకుండా శత్రు స్థావరానికి రావడమే దుర్మార్గం. శత్రువుని శరణు వేడడం కన్నా చావడమే మేలు. అన్నా, ఏంటన్నా ఆ మాటలు? వద్దు భద్రా, ఒక్క మాట కూడా మాట్లాడుకో. నా తత్వం తెలిసి కూడా వీళ్లతో పాటు ఇక్కడికొచ్చి నీ కూతురుతో ఈ పనికిరాని పూజలు చేస్తున్నావు చూడు. నువ్వు నా చెల్లెలివా? నీ కోరిక తెలిసింది. నాకు చెప్పిన మాట వేరు, నువ్వు వచ్చిన కారణం వేరు. అన్నా, నన్ను అనుమానిస్తున్నావా? వద్దు భద్రా, ఆ పిలుపు వద్దు. ఈ బిచ్చగాడికి పూజలు చేస్తే మిగిలేది బూడిదే. దైవ దూషణం శ్రేయస్కరం కాదు. మరోసారి దైవం అన్నావంటే దయా దాక్షిణ్యాలు లేకుండా నేను బూడిద చేస్తా. ఏమిట్రా, ఏంటి ఎవరిని పడితే వాళ్ళని అంతంత మాట్లాడుతున్నావు? అయ్యో, నీ ఆవేశం తెలిసే వాడి మీద మమకారం చావక ఈ దైవాన్ని నమ్మి తీసుకొచ్చావురా. అది తప్ప? తప్పు కాదమ్మా, ద్రోహం. ద్రోహం. తల్లి వైపోయావు కాబట్టి, లేదంటే చంపేయండి, అందరినీ చంపేసేయండి. మీకు మీ ద్వేషం, మీ శత్రుత్వమే ముఖ్యం. బిడ్డ క్షేమం ముఖ్యం కాదు. మీరు గెలవాలనే కోరిక తప్ప వాడు లేవాలనే ఆలోచన లేదు మీకు. వాడి కోసం ఈ తల్లి, మీ కన్న తల్లి పడే వేదన రోదన మీకు పట్టవా? పంతానికి పుట్టిన వాడిని బలి చేస్తారా అండి? అహంకారమే కాని మమకారం లేదా మీకు? అరవిందా, ఆగారే, కొట్టండి. అర్ధంగిగా నన్ను అర్థం చేసుకోరు, అమ్మగా అత్తయ్యని అర్థం చేసుకోరు. ఈ తల్లి బిడ్డ కోసం పడే ఆరాటం అర్థం చేసుకోరు. శత్రువు శత్రువు శత్రువు. శత్రువుని శరణం కోరడం కన్నా మరణం మేలంటున్నారుగా. కన్న బిడ్డ కళ్ళెదురుగా కళ్ళు తెరవకుండా పడుకునుంటే మౌనంగా ఉండే కన్నా మరణం మేలని నేననుకుంటున్నాను. బిడ్డ 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 బిడ్డ, వాడు నీకైనా బిడ్డ, నాకు బిడ్డ కూడా. నీది పేగు బంధం అయితే నాది రక్త సంబంధం. నువ్వు 9 నెలలు వాడిని కడుపున మోస్తే 9 ఏళ్లు వాడిని వీపున మోసి పెంచాను.
వీపుల తంతే నువ్వు మురిసిపోయావు. కానీ వాడు ఆడుతూ నా గుండెల మీద తన్నుతూ ఉంటే తండ్రిగా నేనెంత పరవశించిపోయానో నీకేం తెలుసు. నువ్వు ప్రేమతో వాడికి గోరుముద్దలు తినిపించావు. కానీ నేను వాడికి వీరగాథలు చెప్తూ వాణ్ణొక వీరుడిలా పెంచాలనుకున్నాను. నువ్వు భయంతో పెంచావు, నేను వాణ్ణి బాధ్యతతో పెంచాను. నీది వాత్సల్యమైతే నాది పుత్రోత్సాహం. నా కొడుకొక వీరుడుగా ఎదగాలి, వైరజాతిని మట్టు పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. అది మీకు అర్థం కాకపోతే వాడి మీద నాకు ప్రేమ లేనట్ట. అంత వైరజాతి అనేవాళ్ళు మృత్యుంజయ హోమం ఇన్నాళ్ళు ఎందుకు చేశారు? భ్రమపడ్డావు అరవిందా. నేను శివార్చన చెయ్యలేదు, ప్రాణం పోయినా చెయ్యను. మనిషిగా గురువు కోసం కూర్చున్నానే తప్ప గరుడోపాసన చేశాను, విష్ణు సహస్రనామం జపించాను. అందుకే పూర్ణాహుతి అసంపూర్ణమైంది. ఇప్పుడు వీడి పరిస్థితి ఎలా అయ్యింది? కాదు మాయ, వాణ్ణి వశపరుచుకోవడానికి నాగమ్మ ఆడుతున్న నాటకం. ఆ విషయం తెలిసే ఈ పూజ ఆపడానికి ఇక్కడికొచ్చాను. నాగస్వరం ఊదితే తలాడించినట్టు వాణ్ణి కూడా ఆడిద్దామని చూస్తుందా నాగమ్మ. దాని కల నేను నెరవేరనివ్వను. శివమాయ విష్ణుమాయ ఏమిట్రా? శివకేశవులు ఒక్కటే, శేషతల్పుడు రా విష్ణువు. శేషువు సేవకుడు, కానీ గరుత్మంతుడు శ్రామికుడు. అవునో కాదో నాకు అనవసరం. మీ శక్తితో వాడిని స్పృహలోకి తీసుకురండి, చూద్దాం. తెస్తాను, స్పృహలోకి తీసుకొస్తాను. తండ్రిగా నా బాధ్యత నెరవేరుస్తాను. చూస్తూ ఉండండి. ఏమండి? ఏమండి? మావయ్య, ఏమండి? మావయ్య, అన్నా. ఏమండి? ఏమండి? ఆగన్నా వర్మ, ఆగరా. ఏమండి? ఎక్కడికి తీసుకెళ్ళావు? వర్మ, వర్మ. ఏమండి? ఏమండి? వాడిని కనీసం ఈ క్షేత్రంలో నిద్రన్నా చేయలేరా? ఎవరు స్వామి ఇతను? ఏంటా అహంకారం? నా ఆరాధన అర్థాంతరంగా ఆగేలా చేశారు. ధనుంజయవర్మ, అన్నా, ఆగండి. గరుడ జాతి అహంకారం. ఏమండి? 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 వర్మ, వర్మ, ఏమండి? నా మాట వినండి.